జనసేన పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో, ఇప్పుడు జనసేన పార్టీలో ఎంపీగా కొనసాగుతున్నారు. జనసేన పార్టీ ఎంపీ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకి పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం అంటూ భూములు కేటాయించారు. నెల్లూరు జిల్లాలో ఏపీఏఏసీకి చెందిన భూముల్ని వల్లభనేని బాలశౌరికి చాలా నామమాత్రపు ధరకి అప్పగించారు. అప్పట్లో విపక్షంలో ఉన్న చంద్రబాబు బాలశౌరికి భూముల కేటాయింపు మీద తీవ్రమైన విమర్శలు చేశారు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ ఆ భూముల కేటాయింపు ప్రక్రియని పూర్తి చేశారు. కానీ బాలశౌరి మాత్రం కంపెనీ పెట్టేదానికి ముందుకు రాలేదు. దాదాపు దశాబ్దంన్నర గడిచిన తర్వాత ఆ భూముల్ని ఎక్కువ ధరకి, భారీ లాభానికి జిందాల్ కంపెనీకి అమ్మేసుకున్నటువంటి చరిత్ర బాలశౌరిది. ఆయన పవర్ ప్లాంట్ కడతానని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని, ప్రభుత్వం నుంచి చౌక ధరకు భూములు తీసుకుని, ఆ భూముల్లో పవర్ ప్లాంట్ పెట్టకుండా కొద్ది కాలం తర్వాత దాన్ని ఖరీదు ఎక్కువకి, భారీ లాభానికి వేరే కార్పొరేట్ సంస్థకి అమ్మేసుకున్నటువంటి అనుభవం బాలశౌరికి ఉంది. ఇప్పుడు అలాంటి బాలశౌరి బందరు ఎంపీగా ఉండగా జనసేన పార్టీ నాయకుడి కొడుకు పేరుతో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం నామమాత్రపు ధరకి భూములు కట్టబెట్టే ప్రయత్నం షురూ చేసింది. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. అవిసా ఫుడ్స్ పేరుతో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మల్లపల్లి ఇండస్ట్రీస్ పార్కులో ఏకంగా 115 ఎకరాల భూమిని చాలా నామమాత్రపు ధరకి అందించే ప్రయత్నానికి పూనుకుంటుంది. అవిసా ఫుడ్స్ అనే సంస్థకి వల్లభనేని బాలశౌరి కుమారుడు అనుదీప్ బాలశౌరి ఎండీగా ఉన్నారు. ఆయన ఎండీగా ఉన్నటువంటి సంస్థకు అత్యంత తక్కువ ధరకి జనసేన పార్టీ నాయకుడి కొడుకు పేరుతో కూటమి ప్రభుత్వం భూములు అప్పగించే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. గతంలో బాలశౌరికి ఉన్నటువంటి అనుభవం రీత్యా ఇప్పుడు ఈ కంపెనీ అయినా పెడతారా, 500 కోట్ల రూపాయల పెట్టుబడి, 500 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది అన్నట్టుగా కూటమి ప్రభుత్వం చెబుతోంది. మరి బాలశౌరికి ఉన్నటువంటి చరిత్ర రీత్యా ఇది ఆచరణ సాధ్యమేనా? ఇదైనా జరిగే పనేనా? నామమాత్రపు ధరకి ప్రభుత్వ భూములు తీసుకుని ఏదో కంపెనీ పేరుతో ఆ భూములు తమ ఖాతాలో చేర్చుకుని ఆ తర్వాత భూమి విలువ పెరగగానే ఎక్కువ ధరకు అమ్ముకుని లాభం పొందడమే తప్ప పరిశ్రమలు పెట్టినటువంటి అనుభవం బాలశౌరికి లేదు. మరి ఇప్పుడు బాలశౌరి కుమారుడి పేరుతో తీసుకుంటున్నటువంటి, కుమారుడి కంపెనీ కోసం అంటూ తీసుకుంటున్నటువంటి ఈ భూముల్లోనైనా నిజంగా పరిశ్రమ ఏర్పాటు చేస్తారా? అవిసా ఫుడ్స్ ద్వారా 500 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం జరుగుతుందా? లేదంటే ఆ 115 ఎకరాల కోసం వేసినటువంటి స్కెచ్గానే భావించాలా అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పవర్ ప్లాంట్ల దగ్గర నుంచి అనేక కాంట్రాక్టుల విషయంలో తెలుగుదేశానికి 2, జనసేనకి 1, తెలుగుదేశం పార్టీ నాయకులకు 2, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి 1, ఇట్టా పంపిణీ నడిచిపోతోంది. కూటమిలో మిత్రభేదం లేకుండా ఇలాంటి పంపకాలు నడుపుతున్నట్టుగా స్పష్టమవుతోంది. అనేక అంశాల్లో ఇది చాలా క్లియర్గా తేట తెల్లమవుతోంది. ఇప్పుడు ఈ భూపందేరం కూడా అదే పద్ధతిలో నడుస్తుందా? తెలుగుదేశం పార్టీ అనుకూలురికి అనేక చోట్ల భారీ మొత్తంలో భూములు కేటాయిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నటువంటి తరుణంలో ఉరసా లాంటి కంపెనీకి నామమాత్రపు ధరకే ఊరు పేరు లేని కంపెనీలకు భూములు ఇచ్చేస్తున్నారు అనే అభియోగాలు ఉన్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ నేతలతో పాటుగా జనసేన వాళ్ళను కూడా సంతృప్తిపరిచే ప్రయత్నం ఈ రూపంలో జరుగుతుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. మరి బాలశౌరి కుటుంబం, బాలశౌరి కొడుకు తన కంపెనీని నిజంగా ఎస్టాబ్లిష్ చేస్తారా? 500 మందికి ఉపాధి కల్పిస్తాం అని ప్రభుత్వానికి చెబుతున్నటువంటి మాట నెరవేరుస్తారా? లేకుంటే ఆ భూములు తమ ఖాతాలో చేరేటంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత కాలయాపంతో గడిపేస్తారా? ఇదే చాలా ముఖ్యమైనటువంటి అంశం.